హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిగతా వాళ్ళందరికీ ఉపయోగపడేట్టు చూడండి. ఓకే, ఇప్పుడు మనము ప్రెజెంట్ టెన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. 4 ప్రెజెంట్ టెన్స్ కంప్లీట్ చేసుకుని పాస్ట్ టెన్స్లోకి వచ్చాం. పాస్ట్ అంటేనే గతం గురించి మనం మాట్లాడుకునేది పాస్ట్ టెన్స్, అంటే అయిపోయిన పని గురించి మాట్లాడతాం. ఈ పాస్ట్ అంటేనే మనం మొదటి 2 వీడియోలు ఏమన్నంటే V1, V2, V3, V4 గురించి చెప్పేటప్పుడు V1 అంటే ప్రెజెంట్ అని, V2 అంటే పాస్ట్ అన్నాను. అంటే V2 అనేది మనకు పాస్ట్ టెన్స్ చూపెడుతుంది. పాస్ట్ టెన్స్ చూపెడితే మనకు సబ్జెక్ట్ యొక్క స్ట్రక్చర్, మొత్తం సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంది? సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్. అయితే ఈ సబ్జెక్ట్ తెలుసు, మనకు ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయో తెలుసు, 3 పర్సన్స్ ఉంటాయి. ఆ పర్సన్స్ 7 సబ్జెక్టులు ఉంటాయని తెలుసు. నెక్స్ట్ V2 అంటే V2 అంటే మీకు చెప్పాను, పాస్ట్ అని చెప్పాను. ఆ తర్వాత ఆబ్జెక్ట్ చెప్పాను. అంటే మన స్ట్రక్చర్ ఏం కావాలి? పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ కావాలి, V2 కావాలి, ఆబ్జెక్ట్ కావాలి. ఈ రకంగా మనం స్ట్రక్చర్ తయారు చేయాలి. ఈ స్ట్రక్చర్ తయారు చేయాలంటే ఫస్ట్ మనం పాస్ట్ టెన్స్ గురించి ఒక్కసారి క్లియర్గా తెలుసుకుందాం. ఆ తెలుసుకున్నాక మాట్లాడదాం. ఓకే, పాస్ట్ సింపుల్ అన్నాను. పాస్ట్ సింపుల్ అంటే ఆల్రెడీ సబ్జెక్టు, V2, ఆబ్జెక్ట్ అని ఇప్పుడే క్లియర్గా అయిపోయింది. ఆ తర్వాత ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే అన్నాను. అంటే నిన్న జరిగిన పని గురించి మనం మాట్లాడతాం. నేనేం చెప్పాను? పాస్ట్ అంటేనే జరిగిపోయిన పని. ఐ వెంట్ స్కూల్. వెంట్ అంటే ఏంది? V2నే కదండి. సబ్జెక్టు తీసుకున్నాను, ఐ తీసుకున్నాను. వెంట్ అంటే V2. టు స్కూల్ ఎస్టర్డే. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. నేను నిన్న స్కూల్కి వెళ్ళాను అన్నాడు. నిన్న స్కూల్కి వెళ్ళలేదని ఒక నెగిటివ్ సెంటెన్స్ మనం తయారు చేయాలంటే ఏంది? అక్కడ మన కాడ ప్రెజెంట్ టెన్స్లో అయితే డూ, డస్ లని వాడుకున్నాం. మనం ఇక్కడ ఏం వాడుకున్నాం? ఒకటి వాడతాం, డిడ్ వాడతాను. అదే థర్డ్ వీడియోలో చెప్పాను, డూ ఫార్మ్స్ తోటి, బీ ఫార్మ్స్ తోటి, హ్యావ్ ఫార్మ్స్ తోటి ఒక టెన్స్ని ఎలా గుర్తుంచుకోవాలనే థర్డ్ వీడియోలో క్లియర్గా నేర్పాను. ఆ థర్డ్ వీడియో ఖచ్చితంగా చూడండి. డూ ఫార్మ్స్లలో ప్రెజెంట్ డూ ఫార్మ్స్ ఏంది? డూ, డస్ అన్నాను. పాస్ట్ డూ ఫార్మ్ డిడ్ అన్నాను. ఆ డిడ్డే పాస్ట్లో ఉంటుంది. అయితే ఇక్కడ అసలు కన్ఫ్యూజనే లేదు, ఎందుకంటే అక్కడ 2 హెల్పింగ్ వర్బ్ ఉంటే ఎట్లా వాడాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఏ దానికైనా కానీ ఒకటే హెల్పింగ్ వర్బ్ ఉంది, అది డిడ్ అన్నట్టు. ఆ డిడ్ మనం ఖచ్చితంగా ఏ క్వశ్చన్ చేయాలన్నా, నెగిటివ్ చేయాలన్నా ఆ డిడ్నే వాడతాం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ పర్సన్ అయినా ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే అన్నాను. నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. వెళ్ళలేదంటే ఐ డిడెంట్ గో టు స్కూల్ ఎస్టర్డే అనాలి. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇక్కడ డిడెంట్ తర్వాత V2 రాలేదు కానీ అనిపిస్తుంది. డిడ్ అంటేనే పాస్ట్. మళ్ళీ పాస్ట్ని ఇంకో పాస్ట్ వర్బ్ తోటి చెప్పాల్సిన అవసరం లేదు. డిడ్ వాడామంటే ఎమ్మటే V1 వాడాలి. అందుకనే ఐ డిడెంట్ గో టు స్కూల్ ఎస్టర్డే అనాలి. ఇంకా క్వశ్చన్ అడగాలంటే మనకి క్వశ్చన్ అడగాలంటే సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. ముందు రావాలంటే ఏమైంది? డిడ్ ఐ అనాలి. ఓకే, హెల్పింగ్ వర్బ్ ముందు రావాలంటే డిడ్ ఐ అనాలి. అదే ఇక్కడ చూడండి ఒకసారి. డిడ్ ఐ గో టు స్కూల్ ఎస్టర్డే? నేను నిన్న స్కూల్కి వెళ్ళానా అని ఒక క్వశ్చన్ అన్నట్టు. నెక్స్ట్ డిడెంట్ ఐ గో టు స్కూల్ ఎస్టర్డే? నేను నెగిటివ్ క్వశ్చన్. నేను స్కూల్కి వెళ్ళలేదా అని చెప్తామా? అది నెగిటివ్ క్వశ్చన్ అయితే. అంటే ఒక పాజిటివ్ క్వశ్చన్, పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది, నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చింది, పాజిటివ్ క్వశ్చన్ వచ్చింది, నెగిటివ్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, అంటే క్వశ్చన్ని మనం ఎలా తయారు చేయాలి? ఒక సెంటెన్స్ 4 రకాలుగా ఎలా తయారు చేయాలి? పాజిటివ్ ఎలా చేయాలి, నెగిటివ్ ఎలా చేయాలి, క్వశ్చన్ ఎలా అడగాలి, ఆ క్వశ్చన్ కూడా నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలి అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్ ఒకటి తీసుకున్నాను, ఒక నేమ్ తీసుకున్నాను. ఈ షీట్ ఎన్ని నేమ్ అని తీసుకున్నాను అంటే సింగులర్ ఒక నేమ్ తీసుకున్నాను. రాజు ప్లేడ్ క్రికెట్ 5 days ago. రాజు 5 రోజుల క్రితమే క్రికెట్ ఆడారు, అంటే అయిపోయిన పని. అయితే ఇప్పుడు ఈ రాజు ప్లేడ్ కదా, ఇక్కడ డిడ్డే వాడాలని చెప్పాను కాబట్టి రాజు డిడెంట్ ప్లేడ్ అంటామా? డిడెంట్ ప్లేడ్ అనొద్దు, ఇప్పుడుగా డిడెంట్ ప్లేనే అనాలి. ఎందుకంటే V1 వాడాలి. రెండు ఈ డిడెంట్ అంటేనే, డిడ్ వాడినామంటేనే మనం ఏమంటున్నాం? పాస్ట్ అని చెప్తున్నాను. డిడ్ వాడితే పాస్ట్ అని చెప్పినప్పుడు మళ్ళీ పాస్ట్ వర్బ్ వాడద్దు. ఇది క్లారిటీగా ఉండాలి. రాజు డిడెంట్ ప్లే క్రికెట్ 5 days ago అంటే రాజు 5 రోజుల క్రితం క్రికెట్ ఆడలేదు అని చెప్తున్నాను. ఓకే, డిడ్ రాజు ప్లే క్రికెట్ 5 days ago? రాజు 5 రోజుల క్రితమే క్రికెట్ ఆడిండా చెప్పండి అన్నట్టు మాట్లాడతాం కదా. ఆడిండా లేదా క్వశ్చన్. డిడెంట్ రాజు ప్లే క్రికెట్ 5 days ago? రాజు 5 రోజుల క్రితం క్రికెట్ ఆడలేదా అని చెప్తున్నట్టు. అంటే ఇప్పుడు దీని నుండి మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే ఇంకా స్పోకెన్లో ఇంకా ఎలా తయారు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, క్వశ్చన్ తెలిసింది, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ తెలిసింది. అయితే రాజు క్రికెట్ ఆడాడా అంటున్నాను. వేర్ డిడ్ రాజు క్రికెట్? ఎక్కడ ఆడాడు? ఎప్పుడు ఆడాడు? వెన్ డిడ్ రాజు క్రికెట్? వెన్ డిడ్ రాజు ప్లే క్రికెట్? హౌ డిడ్ రాజు ప్లే క్రికెట్? ఎలా ఆడాడు? అంటే ఇలా క్వశ్చన్, డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ ఎన్ని వేసుకున్నా అలా మనకు స్పోకెన్లో ఈజీగా వస్తుంది. అంటే స్పోకెన్ మాట్లాడటం కోసం ఇలా క్వశ్చన్ ఎలా చేయాలి, పాజిటివ్ ఎలా చేయాలి, నెగిటివ్ ఎలా చేయాలి, క్వశ్చన్ ఎలా అడగాలి, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలని ఒక క్లారిటీ అవుతాను. ఆ తర్వాత ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో చూడాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ గురించి క్లారిటీ చేసుకోవాలి. అంటే ఇది పాస్ట్ కదా, పాస్ట్ అంటే గతమే కదా, అంటే నిన్న జరిగిన పనుల గురించి మాట్లాడుతా ఉన్నాను. ఎస్టర్డే అన్నా, ఎగో అన్నా, లాస్ట్ వీక్ అన్నా, లాస్ట్ ఇయర్ అన్నా, లాస్ట్ మంత్ అన్నా, ఇవన్నీ కూడా పాస్ట్ కిందకి వస్తాయి. ఆ పాస్ట్ కిందకి వచ్చే కొన్ని ఇంకా హెల్పింగ్ కీవర్డ్స్ ఏమున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఒకసారి చూడండి, ఈ కీవర్డ్స్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క కాంపిటేటివ్ అందరికీ కూడా ఇది యూజ్ అవుతాయి. ఎస్టర్డే, ఎగో, ఇన్ 2004, ఇన్ అనే ప్రిపోజిషన్ తర్వాత ఇయర్ వచ్చిందంటే అది పాస్ట్ లోనే ఉంటుంది. సపోజ్, యాజ్ ఇఫ్, వరల్డ్ ఫేమస్ యాక్షన్ అనేది WFA అంటే వరల్డ్ ఫేమస్ యాక్షన్ కూడా మనం పాస్ట్ టెన్స్ లోనే చూస్తాం, సింపుల్ పాస్ట్ లో. సైంటిఫిక్ యాక్షన్స్ కూడా సింపుల్ పాస్ట్ లో చూస్తాం. లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఎర్లియర్, దిస్ వీక్, ఈ ఇయర్ ముందే. ఇట్ ఈజ్ టైమ్, ఇట్ ఈజ్ రైట్ టైం, ఇట్ ఈజ్ ఐ టైం అనేవి ఏమన్నా నవ్వుపడితే అవి ఖచ్చితంగా ఏ సెంటెన్స్ లో ఇలాంటి కీవర్డ్స్ కనిపించినా మనం కన్ఫ్యూజన్ లేకుండా ఎమ్మటే ఇందులో సింపుల్ పాస్ట్ అని చూసుకోవాలి. సింపుల్ పాస్ట్ అంటే V2 వర్బ్ రావాలని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ లో చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఇది ఒక్కసారి చాలా జాగ్రత్తగా చూడండి. యూసేజ్ గురించి మనం చూస్తున్నాం అండి. ఇప్పుడు మనం ఏమైనా స్పోకెన్ ఎట్లా మాట్లాడుకోవచ్చు, కీవర్డ్స్ గురించి చూసుకున్నాం. ఇప్పుడు మనం యూసేజ్ గురించి చూసుకున్నాం. యూసేజ్ అంటే ఫాస్ట్ యాక్షన్ కదా, ఫాస్ట్ యాక్షన్ అయ్యండి టైం ఇవ్వాలి, టైం ఇస్తే ఇది యూసేజ్. ఇది ఏమైంది పాస్ట్ అయితే, పాస్ట్ సింపుల్ పాస్ట్ అవుతుంది. అయితే ఇదే టైం లేకపోతే మనం ఎంతమందికి ఒక టెన్స్ ఏం చేయను, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కూడా అది కూడా అయిపోయిన పనే, కానీ అక్కడ టైం ఉండదని చదువుకున్నాం. గ్రామటికల్ పర్పస్లో ఇక్కడ కీవర్డ్స్ యొక్క ఉపయోగం ఏంటంటే అక్కడ కీవర్డ్స్ని ఉపయోగించి దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ కీవర్డ్స్ని ఉపయోగించి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. రెండు కూడా అయిపోయిన పనులే. ఆడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ తోటి క్లియర్ చేస్తాను చూడండి. మిస్టర్ వర్మ వెంట్ టు మూవీ ఎస్టర్డే అన్నాడు. ఎస్టర్డే అనేది ఒక టైం ఇచ్చాం. ఎస్టర్డే టైం ఎక్కడ ఉంది మనకి, కీవర్డ్స్ పాస్ట్లో ఉంది. అంటే ఇక్కడ ఏమన్నాను, ది యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ పాస్ట్ టైం గివెన్. ఎక్కడైనా యాక్షన్ కంప్లీట్ అయ్యి పాస్ట్లో కంప్లీట్ అయ్యే టైం కనుక ఉంటే దాన్ని ఏమంటాము, పాస్ట్ సింపుల్ మనం తీసుకుంటాం. అదే టైం లేకపోతే మనం ఏమంటాం, పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోద్ది. సారీ, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అన్నట్టు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయినా కంప్లీట్ అయిన యాక్షనే, పాస్ట్ సింపుల్ అయినా కంప్లీట్ అయిన యాక్షన్. కానీ ఇక్కడ టైం కావాలి. టైం అనేది ఎస్టర్డే ఇచ్చాడు. చూడండి, మిస్టర్ వర్మ హ్యాస్ గాన్ టు మూవీ ఎస్టర్డే. అయితే దీని యొక్క అర్థం ఏంది ఒక్కసారి చూడండి. నిన్న సినిమాకి ఇప్పుడే పోయిండు అన్నట్టు. నిన్న సినిమాకి ఇప్పుడే పోయిందంటమ్మా. మనం ఏమన్నాం, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే జరిగిన యాక్షన్, ఇంతకు ముందే జరిగింది అన్న యాక్షన్ అన్నాం. అంటే దీని అర్థం ఏంది, ఒకవేళ ఎస్టర్డే ఉంది అనుకోండి, ఇది తప్పు అవుతుంది. ఎస్టర్డే ఉంటే తప్పు. ఇక్కడ జస్ట్ నౌ లేదా ఆల్రెడీ అలాంటివి వస్తే, ఆల్రెడీ వస్తే ఇది ఆన్సర్ ఓకే క్లియర్ అవుతుంది. లేదు ఇదే ఎస్టర్డే ఉందనుకో ఈ సెంటెన్స్ తప్పు అయిపోతుంది. అంటే ఎస్టర్డే పట్టడం వల్ల ఎంత చేంజ్ అయిందో ఒకసారి చూడండి. ఇక్కడ నీకు టైం ఇవ్వలే, ఆల్రెడీ చూసిందనే ఇచ్చాడు, కానీ ఎస్టర్డే ఇచ్చిన ఒక టైం ఇచ్చాడు చూసండి, టైం గివెన్ అన్నాడు. ఈ టైం గివెన్ ఎక్కడైనా ఉంటే అది పాస్ట్ అవుతుంది. పాస్ట్ సింపుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా క్లియర్ కావాలి, ఎందుకంటే ఇదైనా పాస్ట్ యాక్షనే, పర్ఫెక్ట్ అయినా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయినా పాస్ట్ యాక్షనే. ఓకే, నెక్స్ట్ మనం ఒక్కొక్కటి చూద్దామే. ఐ పాస్డ్ డిగ్రీ లాస్ట్ ఇయర్ అన్న. ఐ అనే ఒక సబ్జెక్ట్ని తీసుకున్నాను, V2 వస్తుంది కదా, పాస్డ్ డిగ్రీ లాస్ట్ ఇయర్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ వచ్చేది కదా, సారీ కీవర్డ్స్ వచ్చేది కాబట్టి ఇది పాస్ట్ అని తెలుస్తుంది. ఇండియా అనేది ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్. ఓన్ ఫ్రీడమ్ ఇన్ 1947. విన్కు ఓన్ V2 అవుతుందండి. V2 కాబట్టి ఇండియా థర్డ్ పర్సన్ సింగులర్ V2. ఇండియా ఓన్ ఫ్రీడమ్ ఇన్ 1947. 1940లో ఇండియాకు ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నాం. నెక్స్ట్ ఈ బిహేవ్స్ అనేది ప్రెసెంట్ టెన్స్, బట్ యాజ్ ఇఫ్ ఈ వాజ్ ఏ మై బాస్ అని అంటున్నాం. ఇక్కడ యాజ్ ఇఫ్ వచ్చింది చూడండి, ఇక్కడ ఒక హెల్పింగ్ వర్బ్ కీవర్డ్ వచ్చింది కదా. ఈ యాజ్ ఇఫ్ రావడం వల్ల ఈ బిహేవ్స్ ఆయన ఎప్పుడు కూడా ప్రవర్తిస్తుంది, ఎట్లా ఒక బాస్ లాగా ప్రవర్తిస్తుండడు. అంటే అది ఎప్పటి నుంచో జరుగుతుంది, అంటే అది పాస్టే. ఈ బిహేవ్స్ అని చెప్తున్నాం. అంటే ఇలాంటి వచ్చినా కానీ ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ టైం కూడా ఈజ్ అనేది ఎక్కడ ఉంటుంది, ప్రెసెంట్ లో ఉండాలి. కానీ ఇలాంటి ఇడియమ్స్ వచ్చినప్పుడు మనకి పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తామని గ్రామటికల్ గా ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ చేసేవాళ్ళు ఈజీగా చూసుకోండి. అందుకనే ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ రైట్ టైం, ఇట్ ఈస్ ఐ టైం అని ఏదైనా వచ్చినా కానీ అది పాస్ట్ టెన్స్ లోనే ఉంటుంది కీవర్డ్ ఇస్తే. ఇట్ ఈస్ టైం అంటే ఐ వెంట్ టు బెడ్. దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ టైం అయిపోయింది, మనం బెడ్ పోయే టైం అయిపోయింది, చాలా ఎక్కువ టైం అయిపోయింది, ఇప్పటికైనా పోవాలని అంటే ఇట్ ఈస్ టైం ఐ వెంట్ టు బెడ్. బెడ్కి వెళ్ళాలి అని అంటే పడుకునే సమయం ఆసన్నమైంది, ఎప్పుడూ అయిపోయింది, ఇంకా తొందర పోవాలని అర్థం. దాని అర్థం ఈ యాక్ట్ యాజ్ ఇఫ్ వచ్చారు కదండి, యాజ్ ఇఫ్ వేర్ ద ప్రిన్సిపాల్. ఆయన ఎప్పుడు కూడా ఒక ప్రిన్సిపల్ లాగా యాక్ట్ చేస్తాడు అని చెప్తున్నాడు. అది రోజు జరుగుతున్న పని అన్నట్టు, అంటే జరిగిపోయిన పని. ఇతను ఎందుకు ప్రిన్సిపల్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ యాక్ట్స్ వచ్చిందని కానీ ఇది ప్రెసెంట్ టెన్స్ అనుకోవద్దు, ఇది ఒక యాజ్ ఇఫ్ అనే దానికి కలుపుకుంటుంది. ఇంకోటి చూడండి, ఇట్ ఈస్ టైం కూడా వచ్చింది కదా, ఇట్ ఈస్ ఐ టైం దట్ డే లెఫ్ట్. వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎప్పుడో వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళు వెళ్ళిపోయే సమయం కూడా అయిపోయింది. ఇంకా అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్ ఈస్ హై టైం
ఇట్ ఈజ్ టైమ్ అని చెప్తూ ఈ సెంటెన్స్ క్లోజ్ చేస్తాం అన్నట్టు. దట్ దే లెఫ్ట్ లీవ్ లెఫ్ట్ V2నే కదా, ఇది V2. వాళ్ళు వెళ్ళిపోయే టైం అయిపోయింది. సచిన్ స్కోర్డ్ 100 సెంచరీస్ అన్నాను. ఇదేంది, ఒక వరల్డ్ హిస్టరీనే కదా, వరల్డ్ ఫేమస్ యాక్షన్. ఈ వరల్డ్ ఫేమస్ యాక్షన్ కిందకి ఇది వస్తుంది. వరల్డ్ ఫేమస్ యాక్షన్. ది ఇస్రో లాంచ్డ్. ఇస్రో అనేది ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే కదా, లాంచ్డ్ 104 శాటిలైట్స్ ఇన్ 2017. ఒకేసారి 104 శాటిలైట్స్ ని చరిత్ర సృష్టించింది. కాబట్టి ఇది ఏమైంది, సైంటిఫిక్ యాక్షన్ కూడా చాలా పెద్ద బిగ్ యాక్షన్ అన్నట్టు ఇది. అందుకని సైంటిఫిక్ యాక్షన్స్ కూడా మనం ఏం చేస్తామన్నాను, పాస్ట్ టెన్స్ లోనే చెప్తాం. అది కూడా సింపుల్ పాస్ట్ లో చెప్తాం. ఇస్రో అనేది సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ ఇది, థర్డ్ పర్సన్. సచిన్ అనేటోడు థర్డ్ పర్సన్, ఇటు కూడా థర్డ్ పర్సన్, ఈ కూడా థర్డ్ పర్సన్, ఇటు కూడా థర్డ్ పర్సన్, ఈ కూడా ఇండియా కూడా థర్డ్ పర్సన్. అయ్యనే ఒకటే వచ్చింది చూడండి. ఏది వచ్చినా ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ వచ్చినా, షీ వచ్చినా, ఇటు వచ్చినా, ఏదైనా నేమ్ వచ్చినా కానీ, ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ వచ్చినా కానీ మనకు వచ్చేది ఏంది, V2నే వస్తుంది. దాని ముందు ఇక్కడ క్వశ్చన్ అడగాలంటే డిడ్ వస్తుంది అని మనం తెలుసుకున్నాం. సెకండ్ యూసేజ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎప్పుడైనా గతంలో అలవాట్లు ఉంటుంది, ఆ అలవాటు ఇప్పుడు కంటిన్యూ కాదు. అలాంటి యూసేజ్ కూడా మనం పాస్ట్లో వాడతాం. దాని యొక్క పాస్ట్లో వాడేటప్పుడు యూజ్ టు అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు గతంలో ఏదైనా అలవాటు ఉండి ఇప్పుడు మనకు కంటిన్యూ కాకపోతే అలాంటి దాన్ని కూడా మనం పాస్ట్లో ఉపయోగిస్తాం, సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తాం. ఒక్కసారి చూడండి సింపుల్ పాస్ట్లో గురించి క్లియర్ చూడండి. హ్యాబిట్ ఇన్ ద పాస్ట్ అంటే పాస్ట్ హ్యాబిట్ మనకు ఉంది కానీ అది ఇప్పుడు లేదు. అలాంటి దాన్ని ఒక స్ట్రక్చర్ తీసుకొస్తాము. యూజ్డ్ టు ప్లస్ V1 అంటే యూజ్డ్ టు తర్వాత V1 రావాలి. V1 వస్తే ఏమవుతుంది, అప్పుడు నేను నాన్ వెజ్ తినేవాడిని. ఐ యూజ్ టు ఈట్ నాన్ వెజ్ అంటాను. ఇప్పుడు టీ తాగేవాడిని. ఐ యూజ్ టు డ్రింక్ టీ అంటే ఇప్పుడు నేను టీ తాగట్లేను అన్నట్టు. అప్పటి వరకే తాగాను, ఇప్పుడు టీ తాగట్లేను. ఐ యూజ్ టు డ్రింక్ మిల్క్, నేను మిల్క్ తాగేవాడిని కానీ ఇప్పుడు తాగట్లేను అని దాని అర్థం అండి. అంటే యూజ్ టు తర్వాత V1 మాత్రమే వస్తుంది. అలా వచ్చేదాన్ని కూడా మనం పాస్ట్లో పాస్ట్ సింపుల్లో ఒకసారి చూడండి. ఐ యూజ్ టు వాచ్ ఇంగ్లీష్ మూవీస్ అంటే నేను ఇంగ్లీష్ మూవీస్ చూసేవాడిని గతంలో కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు చూడట్లేను అని అర్థం దానికి. ఐ యూజ్ టు వర్క్ ఎట్ ఎల్బీ నగర్ నేను ఎల్బీ నగర్లో ఇంతకుముందు వర్క్ చేసేవాడిని ఇప్పుడు చేయట్లేను ఒకడని అర్థం. రాజు యూజ్ టు హెల్ప్ దెమ్ లాస్ట్ మంత్ రాజు లాస్ట్ మంత్లో వాళ్ళకి హెల్ప్ చేశాడు, ఇప్పుడు ఏం చేయట్లేడు అని అర్థం. యూ యూజ్ టు స్మోక్ సిగరెట్ నువ్వు సిగరెట్ తాగేవాడు అంటే ఇప్పుడు తాగట్లేదు అనేవి అర్థం. గతంలో సిగరెట్ తాగేవాడు అన్నట్టు. ఒక్కసారి దీనికి ఎగ్జాంపుల్ వస్తా. ఐ యూజ్ టు డ్రింక్ మిల్క్ అంటే నేను పాలు తాగేవాడిని గతంలో ఇప్పుడు తాగట్లేను అని అర్థం. అయితే దీనికి ఒకసారి చూడండి. ఐ డ్రింక్ మిల్క్ నేను మిల్క్ తాగేవాడిని ఎప్పుడు, వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు తాగేవాడిని కానీ ఇప్పుడు తాగట్లేను అని దాని మీనింగ్ తీసుకొచ్చాను మీకు. ఒకసారి చూడండి. ఐ డ్రింక్ మిల్క్ ఏమంటున్నాను, ఐ యూజ్ టు డ్రింక్ మిల్క్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు తాగట్లే గతంలో తాగేవాడిని అని అర్థం. దానికోసమే ఐ డ్రింక్ మిల్క్ ఎప్పుడు తాగానంటే వెన్ ఐ వాజ్ చైల్డ్ నేను చైల్డ్ ఉన్నప్పుడు తాగాను కానీ ఇప్పుడు తాగట్లేను అని అర్థం. ఇంకో క్లారిటీ కూర్చోండి. ఐ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ ఐస్ ఇన్ ఏ కాశ్మీర్ నేను కాశ్మీర్లో ఎప్పుడు వర్క్ చేసేవాడిని అన్నట్టు. అంటే అప్పట్లో ఎప్పుడో వర్క్ చేసిండు చాలా రోజులు, అయితే ఇప్పుడు చేయట్లేడు అనే అర్థంలో మనం తీసుకురావాలి. ఇక్కడ చూడండి పాస్ట్ టెన్స్ ఇది. ఆల్వేస్ వర్క్డ్ అక్కడ ఉన్నన్ని రోజులు వర్క్ చేసిండు అని అర్థం కానీ ఇప్పుడు చేయట్లేడు అంటే దాన్ని ఏమంటాము యూజ్ టులోకి తీసుకురావడం కోసం ఐ యూజ్ టు వర్క్ ఇన్ ఏ కాశ్మీర్ అన్న దీని అర్థమే ఇదే అవుతుంది. ఐ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ ఐస్ ఇన్ కాశ్మీర్ అంటే V2 అంటే పాస్ట్ గతంలో అయిపోయిన పని. ఈ అయిపోయిన పని ఇప్పుడు జరగట్లేదు. ఇది కూడా దాన్ని ఇలా తీసుకురావడం కోసం ఒకవేళ ఇంటర్చేంజ్ ఏమన్నారు అనుకోండి, మన సెంటెన్స్ ఇంటర్చేంజ్ చేయడం కోసం యూజ్ టు హ్యాబిచువల్ యాక్షన్స్ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ సెంటెన్స్ చేంజ్ చేయాలన్నప్పుడు గ్రామటికల్గా ఎలా చేస్తారని చెప్పడం కోసం దీన్ని తీసుకొచ్చాను. ఇంకోటి చూడండి. ఈ యూజువల్లీ వర్క్డ్ ఎట్ ఏ రెస్టారెంట్ ఆఫ్టర్ స్కూలింగ్ అంటే స్కూల్ అయిపోయాక తరచుగా అతను రెస్టారెంట్లో పని చేసేవాడు. అప్పుడు గతంలో చేసేవాడు. వర్క్డ్ అన్నాడు అంటే V2 అంటే అయిపోయిన పని. ఈ అయిపోయిన పనిని మనం ఏం చేయాలి యూజ్ టు అంటే పాస్ట్ హ్యాబిట్లోకి మార్చాలి. పాస్ట్ హ్యాబిట్లోకి మార్చాలంటే ఏమనాలి, ఇప్పుడు ఈ కాబట్టి యూజ్ టు వర్క్ ఎట్ రెస్టారెంట్ అంతే కదా. యూజ్ టు తర్వాత ఇదేం కావాలి V1 రావాలి. ఇక్కడ ఏం రావాలి V1 రావాలి. ఈ V2 V1 అవుతుంది. అంటే యూజ్డ్ అంటే గత పని అది ఇప్పుడు జరగట్లేదు అని తెలియడం. ఆ తెలియంది దాన్ని ఇప్పుడు మనం ఇలా రాసినా సేమ్. ఎందుకంటే యూజువల్లీ ఆల్వేస్ అనేది మనకు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మనకు స్ట్రక్చర్ లో ఉంటుంది, ఎందుకు కీవర్డ్స్ లో ఉంటుంది. కానీ ఇదే ఆల్వేస్ తోటి V2 వచ్చింది అనుకో అది గత పని అని అర్థం.
అంటే క్లారిటీగా చూసుకోండి, అది గతంలో జరిగిన పని అంటే యూజ్ టు వాడాలి యాజ్ పర్ సెంటెన్స్ ప్రకారం అని తెలియాలని కోసం ఈ 2 ఎగ్జాంపుల్ ఇచ్చాను. దీనికి అసలు దీని అర్థం ఏందనే తెలియడం కోసం కూడా ఇదే ఇచ్చాను. గతంలో జరిగింది కానీ ఇప్పుడు జరగట్లేదు అని చెప్పడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి మనం. ఒకసారి చూడండి ఎగ్జామ్ పర్పస్ లో ఏమొస్తుంది. ఐ హ్యావ్ కమ్ టు యువర్ డ్వెల్లింగ్ ఎస్టర్డే అంటే డ్వెల్లింగ్ అంటే గృహము అంటారు, ఇల్లు అంటారు. అయితే ఎవరు వచ్చారు, నేను మీ ఇంటికి వచ్చాను, బట్ యు వేర్ నాట్ దేర్, నువ్వు అక్కడ లేవు అన్నాడు. అంటే ఇక్కడ ఎస్టర్డే అనే కీవర్డ్ ఉన్నది కానీ ఇక్కడ ఏముంది, హ్యావ్ కమ్ అని ఉంది. అయితే హ్యావ్ కమ్ అనేది ఎస్టర్డేకి ఏమన్నా పర్ఫెక్ట్ అది కాదు కదండి. ఇక్కడ ఎస్టర్డే ఉందంటేనే మనకి ఏం కావాలి, మనకు ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్. పాస్ట్ కూడా సింపుల్ పాస్ట్ కమ్కి ఏమైతే కేమే కదా, ఇది కేమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఎగ్జామ్ పర్పస్ లో ఇలా ఉంటది. ఇంకోటి చూడండి, ఈ టోల్డ్ హిస్ స్టూడెంట్స్, అతను వాళ్ళ స్టూడెంట్స్ చెప్పాడు దట్ మెనీ ఆఫ్ దెమ్ చాలా మంది వే స్టడింగ్ సిన్సియర్లీ టిల్ 10th క్లాస్ దాకా బాగా చదివారు అని అంటున్నాడు. ఇక్కడ చూడండి ఇది V2 టోల్డ్ చదివారు అని చెప్తున్నాడు కానీ ఇప్పుడు చదువుతున్నారని అతనికి చెప్పట్లేదు కదా. అంటే దీని బదులు మనం ఏమొచ్చి రాయొచ్చు, ఒకసారి చూడండి ఈ పాస్ట్ యాక్షనే కదా, ఈ పాస్ట్ యాక్షన్ మనం ఏం చెప్పాము, యూజ్ టు ప్లస్ V1 అని తీసుకున్నాం కదా. ఇక్కడ ఏం చేయాలి, స్టడీ అని బదులు యూజ్ టు స్టడీ, అంటే ఎగ్జామ్ పర్పస్ లో ఎలా చేంజ్ అవుతుందో చూడండి. 4 ఆప్షన్లు ఇస్తారు, ఈ 4 ఆప్షన్లు రాయడం మీకు కొంచెం ఇబ్బంది కాబట్టి ఈ టైప్ లో నేను చెప్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మిగతా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అవుతుంటే వాళ్ళందరికీ పంపండి. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కావాలన్నా మనకన్నా ఈజీగా వస్తుందండి. ఈ టెన్సెస్ ఒక 6 టెన్సెస్ ఖచ్చితంగా చదవాల్సిందే. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో 4 టెన్సెస్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ఈ 5 టెన్స్ మీకు పర్ఫెక్ట్ వస్తే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.